దానికి ఎప్పుడు కూడా తెలంగాణలో అధికారం అనే పరిస్థితి ఎప్పుడు కూడా ఉండదు. ఇవన్నీ మేకపోతు గాంభీర్యం లాంటిది తప్ప వేరే లేదు. నిత్యం బీజేపీ నాయకులు పేపర్ల కోసం టీవీల కోసమే తప్ప విమర్శలు తప్ప ఏ ఒక్కరోజు కూడా ప్రజల సమస్యలు తీసుకొచ్చి ప్రభుత్వం దగ్గరికి ఏ ఒక్కరోజు కూడా ప్రజల సమస్యలు తీసుకురాని పరిస్థితి ఉంది. నేను అంటున్నాను, తెలంగాణలో వచ్చే ఎన్నికలు బీజేపీ పార్టీ కనీస డిపాజిట్ కూడా రాదు. మహేశ్వర్ రెడ్డి అనేటువంటి అది కాంగ్రెస్ సీటే, కాంగ్రెస్ గెలవాల్సిన సీటే. కొంత ఏదో ఉన్నటువంటి దాంతోనే ఆ అదృశ్యం ఇంకో దాంతో బయటపడ్డాడు తప్ప ఇంకో వచ్చేసారి గెలిచే పరిస్థితి లేదు మహేశ్వర్ రెడ్డి కూడా. కాబట్టి మహేశ్వర్ రెడ్డికి తాడు బొంగరం లేని నాయకుడు, కనీసం అవగాహన లేని నాయకుడు, రోజు విమర్శలే లక్ష్యంగా కేవలం ఆయన పోతే బీజేపీ ఆఫీస్కి ప్రెస్ మీట్ కోసం తప్ప ఏ ఒక్కరోజు కూడా ఆయన పార్టీ దాని గురించో ఇంకో దాని గురించో పోని పరిస్థితి. ఇంకొకటి మాట్లాడుతూ ఉన్నాను, 8 మందిని ఎంపీ సీట్లు ఇస్తే 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. మరి తెలంగాణకు మీరు తీసుకొచ్చింది కనీసం డిగ్రీ కాలేజో ఇంటర్ కాలేజో లేకపోతే కనీసం ఏదైనా స్కూల్ అన్నా తీసుకురాగలిగిరా ఇంతవరకు అంటున్నాను. పార్లమెంట్ సమావేశానికి హాజరు కాని దద్దమ్మలు ఇవాళ ప్రభుత్వం గురించి మాట్లాడతారు. కనీసం మీకు ప్రజలు బాధ్యతగా గెలిపిస్తే మీరు కనీసం పార్లమెంట్ సమావేశానికి కూడా పోకుండా మీకు ఇచ్చినటువంటి శాతం 0 వచ్చింది మీకు ఎంపీలకు. కనీసం తెలంగాణ సమస్యలు పార్లమెంట్లో మాట్లాడని ఈ దద్దమ్మలు ఇవాళ పార్టీ గురించి, మా పార్టీ గురించి, ప్రభుత్వం గురించి మాట్లాడతారు. మీరు బాధ్యత లేని నాయకులు, బాధ్యత మీకు ప్రజలు ఇస్తే దాన్ని విస్మరించినటువంటి నాయకులు. ఇంకా నేను మీకు అందరికీ ఒక సామెత చెప్తా. ఈ మధ్యకాలంలో మా దోస్తుగానికి ఒకరికి ఉబ్బసం ఉంటే నేను ఒకరోజు వారికి ఒక గాడిద పాలు కావాలంటే నేను రోడ్డు మీద ఆయన గాడిద పాలు అమ్ముతుంటే మా దోస్తుగాని తీసుకొని పోయినా. ఆ దోస్తుగాని పోతే ఆ గాడిదని అమ్ముకునేట ఆయన ఉన్నాడు, పక్కనే ఓడు పుట్నాలు అమ్ముకునేట ఆయన కూడా ఉన్నాడు. ఆ పుట్నాలు అమ్ముకునేట ఆయనేమో పాప ఈ బీజేపీ నాయకుల పోస్టర్లు మడత పెట్టుకొని పుట్నాలు అమ్ముకుంటుండు. పుట్నాలు అమ్ముకుంటుంటే నేనేం చేసినంటే ఈ గాడిద పాలు అమ్మేట ఆయన గాడిద ఈయన యజమాని వైపు చూడకుండా ఆ పుట్నాలు అమ్మే వైపు చూస్తుంది. నేను అడిగిన పుట్నాలు అమ్ముకునేట ఏమయ్యా గాడిద పుట్నాలు తింటదో కనీసం పుట్నాలు అడ్డ పెట్టదు అంటే యజమాని అన్నాడు, గాడిద యజమాని, సార్ ఆ పుట్నాల కోసం కాదు ఆ పోస్టర్ కోసం చూస్తుంది అన్నాడు. ఆ పోస్టర్లో ఉన్నటువంటి బొమ్మల కోసం చూస్తుంది అన్నాడు. ఎందుకయ్యా బొమ్మలు అన్నాడు. సార్ మా గాడిద కొంచెం నీతివంతమైంది, కొంచెం నేను యజమాని కాబట్టి రోజు నాకు పాలిస్తుంది విశ్వాసంతోనే, కానీ నాకంటే అద్దెగాడిద ఉంది, ఆ అద్దెగాడిద కనీసం నమ్ముకున్న వాళ్లకు కనీసం మేలు చేయదు కాబట్టి వాళ్ళకంటే నేనే బెటర్ అనేది మా గాడిద అంటుంది అనేది. అంటే ఇంతకంటే దరిద్రం ఉన్నది. వీళ్ళు నమ్ముకుంటే పార్టీ నమ్ముకున్నారు, ఆ పార్టీ అభివృద్ధి కోసం ఆలోచించకుండా పక్క వాటిపై ఆలోచిస్తారు, కానీ మా గాడిద మాత్రం నా గురించి ఆలోచిస్తుందని. కాబట్టి ఈ గాడిదను చూసుకుని అయినా మీరు ఆలోచన చేయాలి. కాబట్టి తెలంగాణలో మీ స్థాయి ఏందో, మీ భవిష్యత్ ఏందో నిర్ణయించుకోవాలి. పొద్దున్న లేస్తే ప్రభుత్వం పైన విమర్శలు చేసే వాళ్లకు కనీసం నేను మళ్ళీ సవాల్ చేస్తా ఉన్నాను, ప్రజలే మిమ్మల్ని తరిమి కొట్టే రోజులు వస్తాయని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. 26 రాష్ట్రాల్లో ఇవాళ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఉంటే తెలంగాణలో లేదు. దాని గురించి మాట్లాడండి. కనీసం కాలేజ్ వస్తే 300-400 సీట్లు వస్తే తెలంగాణ భవిష్యత్తు మారుతుంది. మీ ఒక్కరోజు కూడా తెలంగాణ భవిష్యత్తు గురించి, తెలంగాణ విద్యార్థుల భవిష్యత్తు గురించి ఏ ఒక్కరోజు కూడా మీరు మాట్లాడలేదు. ఇవాళ దేశంలోనే ఇవాళ 58 లక్షల మెట్రిక్ లక్షలు ఉన్నటువంటి ప్యాడీ ఈరోజు అభివృద్ధి చేయగలిగింది. తెలంగాణలో దేశమే ఇవాళ తెలంగాణ రాష్ట్రం వైపు చూసే విధంగా ప్యాడీ అభివృద్ధి చెందింది. కనీసం దాని గురించి మాట్లాడకుండా ఈ ఏలేటి మహేష్ రెడ్డి అనేటోడు ఒక పిచ్చి పట్టినటువంటి పిచ్చి నాయకుల్లాగా ఇంకొకటి అది మాట్లాడితే ఒకవైపు రోజు ఎల్లేసి రెడ్డి యాదిరెడ్డి అని రోజుకొక పిచ్చి నాయకులు పిచ్చి పట్టినలాగా మాట్లాడుతూ ఉన్నారు. మీ అందరూ ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడాలి. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా ఉంది, నిత్యం ప్రజల కోసం ఆలోచిస్తూ ఉంది. ఇవాళ మంత్రులు, ముఖ్యమంత్రి గారు నిత్యం ప్రజల కోసం ఆలోచిస్తూ ఉన్నారు. ఈ తెలంగాణలో నిరుద్యోగ బతుకును నిలబెట్టే విధంగా, నిరుద్యోగుల భవిష్యత్తు నిలబెట్టే విధంగా తెలంగాణలో రైతును రాజును చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఒకవైపు అన్నదాతలు ఆత్మహత్యల పాలై, నిరుద్యోగులు ఆత్మహత్యల పాలై 10 ఏళ్ళు తెలంగాణ అన్నమో రామచంద్ర ఉన్నటువంటి తెలంగాణను ఇవాళ సంక్షేమ దిశగా, ఇవాళ పాలన దిశగా, ప్రజలు గర్వించే దిశగా, ప్రపంచమే తెలంగాణ వైపు చూసే విధంగా ఇవాళ దావోస్ అయినా జపాన్ అయినా తెలంగాణ భవిష్యత్తు కోసం ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. నేను అంటా ఉన్నాను, బీజేపీ నాయకులారా, ఈ పిచ్చి ప్రకటనలు ఇవాళ చౌకాబారు విమర్శలు చేస్తే ప్రజలు మిమ్మల్ని
చౌకబారు నాయకుల్లాగానే చూస్తూ ఉన్నారు. అది మీరు యాది పెట్టుకోవాలని కూడా నేను ఇతో పలుకుతా ఉన్నాను. ఇవాళ నేను మహేష్ రెడ్డి అయినా, ఎన్వీఎస్ ప్రభాకర్ అయినా, ఇంకో ఎల్లైనా పుల్లైనా మీరు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడాలి. ఇవాళ మహేష్ రెడ్డికి ముఖ్యమంత్రి స్థాయిని విమర్శించే స్థాయి ఇంకా రాలే, వాళ్ళకి ఇంకా స్థాయి రాలే. వాళ్ళు ఎక్కడ కూడా ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం ఓట్లైనటువంటి చరిత్ర ఎక్కడ లేదు. కేవలం మీడియా కోసమే వాళ్ళ బొమ్మలు వాళ్ళు చూసుకోవడానికి ఏదో ఉన్నటువంటి అమాసకోసారి పుణ్యానికోసారి వచ్చి ఇవాళ అసత్యాలు అబద్ధాలు చెప్పుకొని పోయే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. తెలంగాణలో మోకాళ్ళు అడ్డు పెట్టిన పైకి సూర్యుడు చంద్రుడు అక్కడిక్కడ ఉన్నటువంటి చేంజ్ అయినా కూడా ఇక్కడ తెలంగాణలో బీజేపీ అధికారం రాదు. అది రాదని తెలిసి ఇలాంటి చౌకాబారు విమర్శలు చేస్తా ఉన్నారు. తెలంగాణలో బీజేపీకి నూకలు చెల్లిపోయినాయి. ఇక్కడ ఆ పరిస్థితి లేదు. డిపాజిట్ నాయకులంతా ఎక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని విమర్శించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది సరైనది కాదు. ప్రజలకు జవాబుదారీగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణలో ఇవాళ ప్రజలకు ఒక స్వేచ్ఛ, స్వాతంత్రం, సామాజిక న్యాయంతో కూడినటువంటి పాలనను మనం అందించగలుగుతా ఉన్నాం. ఇవాళ దేశానికి ఇవాళ తెలంగాణ రాష్ట్రం కొలమానంగా తయారైందనే విషయం మీ అందరికీ తెలుసు. కాబట్టి ప్రజలకు మరొక పదే కోరుకుంటూ ఎన్నుకుంటూ భవిష్యత్తులో కూడా తెలంగాణలో కాంగ్రెస్ వచ్చిన తర్వాతనే ప్రజలకు ఒక స్వేచ్ఛ వచ్చిందనే విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక బీఆర్ఎస్ గురించి మేము మాట్లాడాం. అది బీఆర్ఎస్ బీజేపీ రెండు కూడా చీకటి దొంగ ఉన్నటువంటి చీకటి రాజకీయాలే. వాళ్ళు చీకటి దొంగలాగానే ఉన్నారు. ఇద్దరు ఒక బినామీ రాజకీయ పార్టీ లాగానే మొదటి నుంచి ఉన్నారు. కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. తెలంగాణలో ప్రజలు గర్వపడేలా ఇవాళ కాంగ్రెస్ పాలన ఉంది. కాబట్టి బీజేపీ నాయకులారా, మీరు ఒకసారి ప్రభుత్వాన్ని విమర్శించేటప్పుడు మీకు పిచ్చి ఆసుపత్రి రెడీగా ఉంది. మీకు ఒకసారి టెస్ట్ చేపిస్తేనే మీకున్నటువంటి మీ ఒంట్లో ఏ రోగం